ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో క్రీస్తు యేసు పేరట అందరికీ వందనములు. దెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకి ఈ విధంగా సెలవిస్తున్నాడండి. ఏం చెప్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు అనమాట. అవునండి. అయితే దేవుడు చేసిన ఎన్నో మేలులు మన ఏళ్ళ ఉన్నా కూడాను మనము కృతజ్ఞత చూపకుండా ఉంటాం కదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కృతజ్ఞత తెలియచేస్తాము. ఎప్పుడో అవసరానికి ఒక్కసారి మనకి ఏదైనా మనము అడిగినప్పుడు, ఎప్పుడైనా ఒక్కసారి దేవుడు అడిగినప్పుడు, ఏదైనా మేలు చేసినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము? కృతజ్ఞత చెప్తాము. యేసయ్యా నాకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అలా కాదండి. ప్రతి దినము కూడా మనము ఎప్పుడో ఒకసారి మన ఏళ్ళ మేలు చేశాడు అనేది కాదు, కానీ ప్రతి దినము మన ఏళ్ళ దేవుడు మేలులు చేస్తూనే ఉన్నాడు. ఎలా చేస్తున్నాడు? మనము ఈరోజు బయటికి ఉదయాన్నే వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నాం. మరి దేవుడు క్షేమంగా ఇంటికి చేర్చాడు కదండి. మరి దేవుని కృతజ్ఞత చెప్పాలి కదా. అలాగే మంచి భోజనాన్ని ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అలాగే మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మనము దేవునికి కృతజ్ఞత తెలియజేయాలన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా దేవుడు మన ఏళ్ళ ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఈ కృతజ్ఞత అనేది మన జీవితాలను కూడా మారుస్తుంటుంది అన్నమాట. ఈ కృతజ్ఞతలో ఉండటం వలన మన మనస్సులో సంతోషం ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మరింత సానుకూలంగా చూసేలా చేస్తుంది అన్నమాట. ఆ కృతజ్ఞత కలిగి ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనము కృతజ్ఞత కలిగి జీవించాలండి. అవును, అది మర్చిపోకూడదు. మర్చిపోయి మళ్ళా యథావిధిగా ఉంటాం. అలా ఉండకూడదు. ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు మళ్ళా మనము కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే ఆ బిడ్డ కూడా వారు కూడా మనల్ని గౌరవించడం కానివ్వండి, మన ఏళ్ళ వారు ప్రేమని చూపిస్తారనమాట. ఈ విధంగా ఉండడం వల్ల సంబంధాలు కూడా మెరుగుపరుస్తాయి. అలాగే బలోపేతం కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాడు. ఈ కృతజ్ఞత కూడా మనకి దేవుని పట్ల మరింత ప్రేమని పెంచుతుందండి. అవును, దగ్గర సంబంధాన్ని ఇస్తుంది. ఆయనకి అనుదినము మనం కృతజ్ఞత తెలుపుతూ ఉంటామన్నమాట. ఎలాగంటే మనకి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కటి దేవుడు దయచేస్తున్నాడు కదండి. మనకు తెలుసు కదా. మరి ఫీవర్ వచ్చింది, ఒక 2 daysలో తగ్గిపోయింది. తగ్గిపోతుంది. తగ్గించేస్తే మన ప్రమాదం లేకుండా చూసేది ఎవరు? మన దేవుడే కదండి. మరి దానికి అవసరమైన డబ్బులు సమకూర్చే దేవుడే కదండి. ప్రతి విషయంలో దేవుడే మనకు అన్నీ సమకూర్చే దేవుడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి మనము మర్చిపోకుండా ఉండాలి. మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నప్పుడు మన హృదయంలో కూడా ఆయన పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది. ఆయనతో సంబంధం కూడా మనకి బలపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మనము మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అంటే మన సమస్యల్ని దేవునితో పంచుకోవడానికి మరియు కృతజ్ఞతతో ఆయనకు విన్నవించడానికి మనము ఈ వాక్యము సెలవిస్తుందన్నమాట. ఈ విధంగా మనము ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవునితో మనము మన విన్నపాలను విన్నవించుకున్నట్లయితే ఆయన తప్పక కూడా నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. మన యాళ్ళ ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి మనకు అనుకూల పరిస్థితులతో పాటు ప్రతికూల పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఎలాగంటే ఏదైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు. దెబ్బలేమీ లేకుండా చిన్న యాక్సిడెంట్తో మనము బయటపడవచ్చు. అలాంటప్పుడు మనం దేవుడికి ఏం తెలియజేయాలి? యేసయ్యా, ఈరోజు ఎంతో అపాయం నుంచి నన్ను కాపాడేవయ్యా అని దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. ప్రతి విషయంలో కూడా దేవునికి మనము లోబడి కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి జీవించాలి. అలాగే
ఏ విషయంలో కూడా ఒకవేళ మనం అనుకున్నది జరగలేదనుకోండి, అయ్యా ఇది నీ చిత్తం ఎలా ఉందో మరి ఇది జరగలేదు కాబట్టి నీ చిత్త ప్రకారం చేయమని కూడా మనము కృతజ్ఞత కలిగి చేయాలి. మనం అనుకున్నదే జరగాలని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన తలంపులు, ఆయన చిత్తం మన ఎళ్ళ ఎన్నో ఉంటాయి అన్నమాట. కాబట్టి కొన్ని విషయాలు దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయి, కొన్ని విషయాలు మనకి అనుకూలంగా జరుగుతాయి. కాబట్టి దేవుడు చేయలేదని కృతజ్ఞత కలిగి లేకుండా ఉండకుండా, దేవుడు అది మన ఏళ్ళ ఇంకేదో కార్యం ఉంది కాబట్టి దేవుడు చేస్తాడు అని అలాగ కృతజ్ఞతలు మనం దేవుడికి తెలపవలసి ఉంటుందన్నమాట. ఈ కృతజ్ఞతతో జీవించడం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతిదానికి కృతజ్ఞులమై ఉండటము అన్నమాట. ఇతరుల పట్ల కూడా మనం దయతో ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా మనం ఆనందాన్ని, సంతృప్తిని కూడా పొందవచ్చని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు మన కొరకు, మనల్ని ప్రేమించి మన పాపాల కొరకు కూడా సిలువలో మరణించాడు కదా. మరి గతంలో మనం చేసిన పాపాలను కూడా క్షమించాడు కదా. మరి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి కదండి. మన కోసం మరి చేసిన మేలుల గురించి కృతజ్ఞత కలిగి జీవించాలి. మన జీవితాలను రక్షించినటువంటి ఆయన కొరకు కృతజ్ఞతలు చెల్లిద్దామండి. ప్రార్థనతోటి, పాటలతోటి, వాక్యం ద్వారా, ఆలయానికి వెళ్ళటం ద్వారా, మన హృదయాన్ని అర్పించడం ద్వారా ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాము. దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్తుతుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. ఇప్పుడు చదవబడిన వాక్యంలో తండ్రి నాయన, ఇదిగో ప్రభా తండ్రి, మరి ఇది ఈ మెసేజ్లో తండ్రి నాయన మీ కృప చూపించినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, ఈ నా మాటలు కాదు కానీ ప్రభా, మీ మాటలు ఆజ్ఞోటి ద్వారా పలికించిన గొప్ప దేవుడో నాయన. ప్రభా, ఈ వాక్యము ద్వారా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన తండ్రి ఇదిగో ప్రభా మీ కృప తోడుగా సహాయం చేసి నాయన ఇదిగో ప్రభా ఈ వాక్యం ద్వారా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్కరి ఎడల ముఖ్యంగా మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించటకు నాయన ప్రతి ఒక్క మేలులను గుర్తించుకొని తండ్రి మీ కృతజ్ఞత తెలియచేయటకు మీ కృప తోడుగా సహాయం చేసి నడిపించమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.